కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విశాఖ రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు ముడసరలోవ వద్ద భూమిని కేటాయించామని వారం రోజుల్లో శంకుస్థాపన జరుగుతుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ప్రకటించారు. సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడిచిన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముందు చూపుతో 100 రోజుల పరిపాలనలో 100 కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన సభలో ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో విజయవాడకు వరదలు రావడంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆలస్యమైందని, ఇకపై ఆ కార్యక్రమాలు పరుగులు తీస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అధికారులకు, ఉద్యోగులకు 1 తారీఖునే జీతాలు, పెన్షన్లు పంపిణీ చేసే ప్రజాభిమానం పొందుతున్నామన్నారు. ఉన్న ముఖ్యమంత్రి 164 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమక్షంలో ఒక ఇష్యూ లేవనెత్తారు అంటే అంత క్యాజువల్గా మాట్లాడే వ్యక్తే వారు కాదు. గతంలో మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ 4 నెలల్లో ఎంక్వైరీ తర్వాత వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన కల్తీలు, ముందుగా భగవంతుడి పట్ల నమ్మకం, భయం, భక్తి ఉండాలి. అక్కడ పాలకులు ఎవరైతే అక్కడ చైర్మన్గా ఉన్నారో, ఎవరైతే అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఆ భగవంతుడి పట్ల భక్తి, ప్రేమ, గౌరవం లేకపోతే ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయి. డబ్బు సంపాదించటానికి ఏ విషయంలోనూ ఎక్కడ వదలని వ్యక్తులు గత పాలకులు చేసిన నిర్వాకాలు. అవి మాటల ద్వారా, అది సెంటిమెంట్ ఇష్యూ కాబట్టి మాలాంటి వాళ్ళ మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా కొన్ని రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు ప్రతి వాడు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని మాత్రం హెచ్చరిస్తాం. ఆదేశాలు అనుసారం ఈ రోజు నుంచి మొదలుపెట్టాం. పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన ఉంది, ప్రజల్లో ఆనందం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మరి 100 రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం దివాలా తీయించి ఇతర క్రైసిస్ మేనేజ్మెంట్ నిధులను కూడా వాడేసి ఎక్కడా రూపాయి మిగల్చకుండా వెళ్ళినప్పటికీ కూడా వారికి ఉన్న అపారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని 1 తారీఖే జీతాలు, పెన్షన్లు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న విధానం కానీ, పెంచిన పెన్షన్లు కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, ఇతరత్ర అన్నీ కూడా మేము 100 రోజుల్లో 100 పనులు చేసిన ఒక బుక్ రిలీజ్ చేసి అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా సుమారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ వేటకు 100 రోజు కాబట్టి ఈ ప్రభుత్వ పరంగా ప్రజలకి ఈ 100 రోజుల్లో ఏం చేసామో కార్యక్రమాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ ప్రజల వద్దకు రావడం జరిగింది. మరి ఈ 100 రోజుల్లో ఏవో అద్భుతాలు జరిగిపోయాయని మేము చెప్పం, కానీ రాష్ట్ర ఖజానా మీకు తెలుసు, పూర్తిగా జీరోలో ఉన్న ఖజానాని ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో 1వ తారీఖుకి పెన్షన్లు ఇవ్వడం, జీతాలు ఇవ్వడం, మరి మిగతా బాకీలు ఏవైతే ఉన్నాయో రైతులకి ఇవ్వాల్సిన బాకీలు 1600 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఈవేళ ఏమో ఏదైతే భూ చట్టం ఉందో అది ప్రజలకు వ్యతిరేకమైన దాన్ని రద్దు చేశారు. మిగతా ఈ 6 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు 6 పథకాలు 4 పథకాలు అమలు చేశారు బ్రహ్మాండంగా. ఇంకా మిగతావి ఇంకా 2 ఉన్నాయి. ఏవైతే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్ సర్వీస్, తర్వాత ఇవి రైతు రుణమాఫీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మన ఆర్థిక పరిస్థితి తెలుసుకొని అవన్నీ అమలు చేస్తారని చెప్పి ఆలోచనలో ఉన్నారు. దాన్న ఇవన్నీ జరగాలంటే కొంత సమయం కావాలి కాబట్టి, ఇంకా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని గాడిలో పెట్టి ఇవన్నీ కూడా ఏవైతే ప్రభుత్వం ఇవాళ